హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి. మిస్సమ్మ కాస్త ఆరు రూపంలో మారిపోతుంది. ఒకసారిగా ఇక అమర్ వాళ్ళ ఇంటికి మిస్సమ్మ వస్తుంది. అంజు, అమ్ము, పిల్లలందరూ రాండి అని చెప్పేసి పిలుస్తుండగా ఒకసారిగా గుప్తా ఇక మిస్సమ్మ మాటలు విని పరుగులు తీసుకుంటూ లోపలికి వస్తారు. ఇక రాత్రి కాస్త ఏంటి మిస్సమ్మ ఇంటికి వచ్చిందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. మిస్సమ్మ మాటలు విని అంజు పాప అమ్మ అని చెప్పేసి అడుగుతుండగా కాదు మిస్సమ్మ అని చెప్పేసి పిల్లలందరూ కలిసి మిస్సమ్మను వచ్చి పట్టుకుంటారు. అప్పుడు మిస్సమ్మ కాస్త ఆరు రూపంలో ఉంటుంది కాబట్టి తన అమ్మ ప్రేమ అలా ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. అంజు పాప మిస్సమ్మకు చెప్తూ ఉంటుంది, మిస్సమ్మ నాన్నకి మనోహర ఆంటీకి పెళ్లి జరగబోతుంది మిస్సమ్మ అని చెప్పేసి అంజు పాప చెప్తూ ఉంటుంది. ఇక మేము ఇంట్లో ఉండలేం మిస్సమ్మ అని చెప్పేసి అమ్ము అంటూ ఉండగా అనవసరంగా మాకు హెల్ప్ చేయి, అందరి ముంగట నువ్వు బ్యాడ్ మిస్సమ్మ అని చెప్పేసి ఆకాంక్ష అంటూ ఉంటాడు. సారీ మిస్సమ్మ అని చెప్పేసి పిల్లలందరూ కలిసి మిస్సమ్మకు సారీ చెప్తుండగా మనోహరి హద్దులు దాటి చాలా ఘోరంగా ప్రవర్తిస్తుందని చెప్పేసి మనోహరి గురించి కోపంగా మాట్లాడుతూ ఉంటుంది మిస్సమ్మ. అందుకే అన్ని లెక్కలు సరి చేయడానికే నేనే రంగంలోకి దిగాల్సి వచ్చిందని చెప్పేసి ఇక మిస్సమ్మ మాటలు విని గుప్తా ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు. గుప్తా బాలిక అని చెప్పేసి పిలుస్తుండగా అప్పుడు మిస్సమ్మ కాస్త నేనే అన్ని లెక్కలు సరి చేసి వెళ్తా అని చెప్పేసి మిస్సమ్మ అంటుంది. ఈ బాలిక ఒక చిన్న మాట తోలిన అందరికీ అనుమానం వచ్చిచుండును. బాలిక ఆ బాలిక కాదని అర్థం ఉండును. జగన్నాథ నువ్వే కాపాడాలి తండ్రి అని చెప్పేసి గుప్తా మొక్కుతూ ఉంటాడు. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు మిస్సమ్మ అని చెప్పేసి రాతురు అడుగుతుండగా కథ చెప్పడానికి వచ్చాను రాతురు అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది మిస్సమ్మ. కథ చెప్పడానికి వచ్చావా, ఏం కథ అని చెప్పేసి అమ్ము అంజు అడుగుతుండగా మొన్న నీకు సగం కథ చెప్పి ఆపేశాను కదా, దాన్ని పూర్తి చేయడానికి వచ్చా అని చెప్పేసి మిస్సమ్మ అంటూ ఉంటుంది. అందరూ ఆ పాప కథ ముగిసింది, బ్రతుకు అస్తమైపోయింది అనుకున్నారు, కానీ అస్తమయ్యేది ఉదయించడానికి అనుకోలేదు ఎవరు అని చెప్పేసి మిస్సమ్మ కథ చెప్తూ ఉంటుంది. ఆ పాప నిర్మించుకున్న చిన్న ప్రపంచం కూలిపోయింది. ఆ ప్రపంచాన్ని ఆ నక్క తొక్కాలని చూసింది, కానీ ఆ నక్కకు తెలియదు ఆ ప్రపంచం కాపాడడానికి పాప ఉందని, ఆ పాపను దాటుకొని ఆ నక్క వెళ్ళాలని. పాపం ఆ నక్కకు తెలియదు. ఇప్పుడు ఆ గుంట నక్క పాప ఫైటింగ్ చేసుకున్నారా, లాస్ట్కు ఎవరు గెలిచారు? పాపనే గెలిచింది, తన చిట్టి ప్రపంచాన్ని ప్రజల్ని కాపాడుకుంది, ఆ గుంట నక్కని తరిమి తరిమి కొట్టింది అని చెప్పేసి మిస్సమ్మ కథ చెప్పేసరికి పిల్లలు కాస్త హ్యాపీగా గంతులు వేస్తూ ఉంటారు. ఆ గుంట నక్క మనోహరి కొట్టడానికి రెడీగా ఉంది 6. అప్కమింగ్లో తెలుసుకోవాలనుకుంటే చిన్న లైక్ చేయండి.